ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. గుప్తా గారు, అది మిస్ అమ్మకి ఏం అవ్వదు కదా? అంటే ఆయన కూడా ఇంకా ఇంటికి రాలేదు, అందుకే కొంచెం కొంచెం భయంగా ఉంది. అలా చూడకండి గుప్తా గారు, నాకు భయం వేస్తుంది. ఏమి వేయుచున్నది? భయమా? చేయవలసిన కార్యములని చేసి మరల ఇప్పుడు భయమని చుట్టివా? కొంచెమైనను ఆలోచన లేకుండా ఆవేశములో నీకు తోచినట్టు చేసితివి. ఇప్పుడు దాని పర్యవసానము వీక్షింపు. ఏంటి గుప్తా గారు, తప్పంతా నాదే అన్నట్టు మాట్లాడతారు? అరే, అమ్మ ప్రేమండి. పిల్లలు కష్టపడుతూ ఉంటే చూస్తూ ఉండలేకపోయా? ఆ మనోహర్ని ఆపుకుంటే ఆ మనోహర్ ఏమేం చేస్తుందో మీకు తెలీదా? నీ ఒక బహుమాటకారి. నిన్ను ఇచట కాదు, మా లోకమునకు తీసుకువెళ్లి మా లోకమునందున్న సకల శిక్షలు నీకు విధించి అప్పుడు నీతో మాట్లాడతా. ఇప్పుడు చికిత్సాలయంలో ఉన్న ఆ బాలిక కనులు తెరిచి తన మెడలో ఉన్న మంగళసూత్రమును చూచనిచో ఏమగునో. అసలే నీ పతిదేవుడు ఆ బాలికపై ఆగ్రహముగా ఉన్నాడు. అటువంటిది తనను మోసము చేసి మనువాడినదంటే ఇంకేమనను. ఇక ఆ బాలిక మనోహరి అయితే కోపముతో ఉక్రోషముతో ఏమేమి చెయ్యనో ఏమిటో. గుప్తా గారు, మీకు జరిగింది, జరగబోతుంది, జరుగుతుంది అన్నీ తెలిసిపోతాయి కదా. ఆ శక్తిని ఉపయోగించి ఏమవుతుందో కొంచెం కనిపెట్టి చెప్పండి. నీవా బాలిక శరీరమున ప్రవేశించి నీ పతిదేవునితో తాళి కట్టించుకున్న మూలాన కథ మొత్తము మలుపు తిరిగినది. నేరుగా వెళ్ళవలసిన కథ ఇప్పుడు ఎన్ని మలుపులు తిరుగునో ఏమో. ఎప్పుడు ఏమి జరుగునో ఇప్పుడు ఆ జగన్నాథునికి తప్ప ఇంకెవ్వరికి నువ్వు తెలియదు, అర్థము కాదు. అయ్యయ్యో గుప్తా గారు, నాకు భయంగా ఉంది. ఇక్కడ నుండి జరిగేది నేను చూడలేను. ప్లీజ్ ప్లీజ్ నన్ను మీ లోకానికి తీసుకెళ్ళిపోండి ప్లీజ్. నీ పిల్ల పిచ్చుకలకు ఏమగునోనన్న భయం లేదా? లేదు, మిస్ అమ్మ ఉంది కదా, ఎలా అయినా నా పిల్లల్ని బాగా చూసుకుంటుంది. మరి ఈ ఇంటిని ఆ మనోహరి బాలిక నుండి ఎవరు కాపాడెదరు? ఈ ఇంట్లో పని చేసినప్పుడే ఆ మనోహరిని 3 చెరువుల నీళ్లు తాగించింది. అలాంటిది ఇప్పుడు ఈ ఇంటి కోడలు. ఎంత కష్టం వచ్చినా కూడా ఈ ఇంటిని వదలదు అన్న నమ్మకం నాకుంది. ప్లీజ్ ఈ డిస్కషన్ అంతా మనం మీ లోకంలో పెట్టుకుందాం. పదండి. కుదరదు, మేము రాము. ఇచ్చట ఏమి జరుగునో మాకు తెలియవలే. నీ పతిదేవుడు ఏమి చేయునో, ఆ మనోహరి ఏమి చేయునో, నీ పిల్ల పిచ్చుకలు మిస్సమ్మను ఏమి అనేదరో అన్నీయు చూసిన ఎడల మరికొన్ని గంటల పిదపై ఏమగునో సమాచారము తెలిసిన పిమ్మట మనము ఈ రాత్రికే మాలోకమునకు వెళ్ళెదము. అది కాదు గుప్తా గారు, ఇది గుప్త ఆజ్ఞ, చిత్ర విచిత్ర గుప్తుని ఆజ్ఞ. నా ఆజ్ఞే ప్రస్తుత శాసనం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.